మిథున రాశి వారికి ఎన్నడూ లేనటువంటి విధంగా భాగ్యస్థానంలో చతుర్గ్రహ సంచార స్థితితో ప్రారంభమై అష్టమి తిథి ఎందుకు పంచమగ్రహ సంచార స్థితితో ఉండడము చాలా యోగదాయకమైనటువంటి పరిస్థితి. వీటన్నిటినీ అధిగమించి అదృష్టాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పొందాలి అనుకుంటున్నట్లయితే ఎలాంటి విధి విధానం పాటించడం వలన యోగకాలము ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదమును కలిపితే మిథున రాశి. రాశాధిపతి బుధ భగవానుడు. 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి రాశిలోనే సంచారము చేయడము, అది కూడా వక్రగమన సంచార స్థితిలో ఉన్నాడు కనుక తల్లిదండ్రుల యొక్క సేవ, ఆధ్యాత్మిక చింతన, సత్ప్రవర్తన, ఉన్నంతలో ఆనందం, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ నిత్యము అప్రమత్తంగా ఉండడం వలన ఐశ్వర్యకరమైనటువంటి ఆనందకరమైన జీవితాన్ని పొందబోతున్నారు. తృతీయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన గురువులతో, అన్నదమ్ముళ్లతో, అక్కా చెల్లెళ్లతో మీరు వీలైనంత వరకు ఆప్యాయత అనురాగాలుగా గౌరవ మర్యాదలతో మీరు ఉండగలిగినట్లయితే, ఇచ్చి పుచ్చుకున్నట్లయితే ఆనందం ఐశ్వర్యానికి తిరుగులేదు అని చెప్పి గమనించాలి. అష్టమంలో కుజ సంచార స్థితి, భాగ్యంలో చతుర్గ్రహ సంచార స్థితి మరియు పంచమ గ్రహ సంచార స్థితి. ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కళత్రకారకుడు శుక్రుడు, వాస్తు నరదృష్టికారకుడు రాహు భాగ్యస్థానంలో ఉండడం వలన ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తలు కూడా అన్యోన్యత చాలా అవసరం. ఎవరైనా ఏదన్నా ఇద్దరిలో ఒకరు ఏదైనా చెప్పారనుకోండి, అది ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా మౌనంగా ఉండండి. మీరేం చేయనక్కర్లేదు. మౌనమే మీ యొక్క విజయానికి తొలిమెట్లు, ఆవేశమే మీ యొక్క అపజయానికి స్వాగతం పలుకుతుంది. కనుక మీరు ఎంత మౌనం, ఎంత ధ్యానం, ఎంత ఆధ్యాత్మిక చింతనగా మీరు ఉండగలిగినట్లయితే మంచి రాబోయే కాలం అంతా కూడా మీ కాలమే అని చెప్పి గమనించగలగాలి. కనుక ఇలాంటి కాల సమయంలో మనకు అమావాస్య తిథి ఎందున మనకు పిండి దీపాన్ని పెట్టడం వలన, నవధాన్యములను నానబెట్టి గోమాతకు పెట్టడం వలన సకల దోషం తొలగుతుందని చెప్పి కూడా గమనించాలి.